హాయ్ ఫ్రెండ్స్, మమతా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియో కారంలో ఉప్పు ఎంత కలపాలి, అలాగే పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఎంత కలిపితే సరిపోతుందో ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి కంపెనీ ఉప్పు తీసుకోవాలి. మెత్తగా ఉన్న ఉప్పు ప్యాకెట్లు తీసుకోకూడదు, అవి పురుగు పడతాయి తొందర. ఇలా దొడ్డు ఉండాలి, టాటా కంపెనీ అయినా పర్వాలేదు. తీసుకొని ఇలా ఒక క్లాత్ పరుచుకొని ఒక 2 గంటలు ఎండబెట్టుకోవాలి. ఇది 5 కిలోల కారం పొడి. 5 కిలోల కారం పొడికి మనం 2 కిలోలన్నర ఉప్పు అనేది పోసుకోవాలి. అది ఎలా పోసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు అయితే మనకి ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ చివర్లో కట్ చేసి ఉంచాను. ఇలా మనం ఉప్పు మొత్తం నింపుకొని మళ్ళీ ఇలా పోసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా ఉప్పు కలుపుకుంటే పురుగు పట్టకుండా కలర్ మారకుండా ఉంటుంది. ఉప్పు అనేది మనం కరెక్ట్గా కలుపుకోవాలి. తక్కువ కలుపుకుంటే పురుగు పడుతుంది, ఎక్కువ కలుపుకుంటే తెల్లబడుతుంది. ఇలా కరెక్ట్గా కలుపుకోవాలి. అలాగే కారం పట్టించిన తర్వాత వారం ఆరబెట్టాలి. ఉప్పు ఎండలో పెట్టిన తర్వాత ఒక ప్యాన్ కింద 20 నిమిషాల పాటు చల్లారబెట్టాలి. ఇవి రెండు కనుక మనం పాటిస్తే లాస్ట్ వరకు మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కలిసేలాగా. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం పట్టించే ముందు నేను వీడియో చేస్తానన్నాను కదా, చేయలేకపోయాను. అది మిరపకాయలు పట్టించే ముందు ఒక పెద్ద మిరపకాయ అనేది తీసుకొని జీడి గింజ దంచి లోపల పెట్టి ఇలా పట్టించితే లాస్ట్ వరకు అనేది ఎర్రగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను వీడియో చేశాను కదా, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇలా డబ్బాలోకి పేపర్ అనేది మనం చుట్టూ పట్టుకోవాలి. డబ్బా రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇలా పిన్ దగ్గర వేసుకుంటే మనకి చుట్టూ రౌండ్గా డబ్బాకి రౌండ్గా వస్తుంది. కింద ఒక పేపర్ పరుచుకొని తర్వాత చుట్టూ 3 పేపర్లు చుట్టుకుంటే ఇలా డబ్బా మొత్తం రౌండ్గా వస్తుంది. మధ్యలో ఇలా మనం కారం పోసుకున్నట్టయితే పదన ఏదైనా ఉంటే అట్లా ఆ పేపర్లోకి అంటుకొని మన కారం ఎప్పటికీ పొడి పొడిగా ఉంటుంది. గాలి అనేది పోకుండా మధ్య మధ్యలో ఇలా గిన్నెతో అనుకున్నట్టయితే లాస్ట్ వరకు రెడ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. మీరు కూడా తప్పకుండా చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా నచ్చితే వెళ్ళి చూడండి. జీడి గింజ 5 కిలోలకి 1 కలపాలి, 10 కిలోలకి 2 కలపాలి. ఇలా కలిపినట్టయితే లాస్ట్ వరకు మనకి రెడ్గా ఉంటుంది కారం. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు పాటించి చూడండి, లాస్ట్ వరకు అయితే రెడ్గా ఉంటుంది.